హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఫ్రీక్వెంట్గా నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతుంటారు ఫ్రెండ్స్. అదేంటంటే ఏపీ ఫైబర్ సింగిల్ బాక్స్లో బ్లూటూత్ ఏ విధంగా యూజ్ చేయాలని అయితే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను ఏపీ ఫైబర్ సెట్ బాక్స్ కంప్లీట్గా అయితే చెక్ చేశాను ఫ్రెండ్స్. బట్ నాకు ఎక్కడా కూడా బ్లూటూత్ ఆప్షన్ అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. మీకు డౌట్ అయితే రావచ్చు, అదేంటంటే సో మనకి యాప్ స్టోర్లో చాలా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, బ్లూటూత్ అప్లికేషన్స్. సో వాటిని యూజ్ చేసి మనం ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో బ్లూటూత్ యూజ్ చేయలేమని అయితే మీకు అయితే డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. చెప్పాలంటే మనం అయితే యూజ్ చేయలేము ఫ్రెండ్స్. ఎందుకంటే బ్లూటూత్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే మనకి హార్డ్వేర్ అదేవిధంగా సాఫ్ట్వేర్ రెండు ఉంటేనే మనకి బ్లూటూత్ అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వాలంటే సో మనం కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు సో ముందుగా మనకైతే డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఆ డ్రైవర్స్ ఉంటేనే మనకి ఏవైనా ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ ఏమైనా కనెక్ట్ చేస్తే అవైతే వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. డ్రైవర్స్ ఉంటే మాత్రమే మనకి ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్ ఏది కనెక్ట్ చేసినా సరే వర్క్ అవుతాయి. అదేవిధంగా మనకి ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్కి వచ్చేసరికి మనం ఏదైతే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామో అవి అయితే డ్రైవర్స్గా వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. బట్ స్టిల్ ఏదైతే బ్లూటూత్ మెయిన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయో సో అవైతే ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో అయితే ఇవ్వలేదని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అందువల్ల మనకి బ్లూటూత్ అనేది ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్లో యూజ్ చేయలేకపోతున్నాం. బట్ ఏపీ ఫైబర్ ఏదైతే డబల్ బాక్స్ ఉందో సో దాంట్లో అయితే బ్లూటూత్ ఫీచర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ దాంట్లో బ్లూటూత్ స్పీకర్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, హోమ్ థియేటర్స్ ఇలా కనెక్ట్ చేయడం ఎలాగో అయితే చెప్పాను ఫ్రెండ్స్. బట్ సింగిల్ బాక్స్లో నాకైతే బ్లూటూత్ ఫీచర్ అయితే అక్కడ కనిపించలేదు ఫ్రెండ్స్. ఫర్దర్గా ఒకవేళ ఏదైనా అప్డేట్ ఉంటే సో బ్లూటూత్ ఏదైనా యూజ్ చేసి పాసిబిలిటీ ఉంటే నేనైతే ఖచ్చితంగా ఒక అయితే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేనైతే వీడియో చేసి మీకైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, బై బై, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.